ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన ప్రధానమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. కల్తీల్ని ఎలా కనిపెట్టాలి, ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే మనం మంచి ఆహారం తీసుకుంటున్నాం కదా అనుకుంటాం, మంచి మూలికలు వాడుతున్నాం కదా అనుకుంటాం. తీరా అనుకున్న ఎఫెక్ట్ రాదు, పైగా ఆరోగ్యం రాకపోగా అనారోగ్యం వస్తుంది. ఏమిటబ్బా అనుకుంటూ ఉంటాం. అసలైన కారణం ఏంటంటే కల్తీలు. కాబట్టి బాధితులుగా మీరు ఈ కల్తీలను ఎలా కనిపెట్టాలి అనేది కూడా తెలుసుకోవాలి. ఈ కార్యక్రమంలో ఈ ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలుసుకోబోతున్నాం. అడల్టరేషన్ ఎలా డిటెక్ట్ చేయాలి, ఇది వివరంగా తెలుసుకుందాం. నిత్యావసర వస్తువులు మనం రోజువారీగా వాడుకుంటూ ఉంటాం. అయితే వీటిలలో నిత్యం కల్తీ జరిగిపోతుంది. ఇది విషాదం. కల్తీ కారణంగా డబ్బు వృధా అవుతుంది. డబ్బు వృధా అవడం అట్లా ఉంచండి, కానీ అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా వచ్చేస్తున్నాయి. మనం రోజువారీగా వాడుకునేటటువంటి అనేక రకాల ఆహార పదార్థాల్లో ఏ రకమైన కల్తీలు కలిపే అవకాశం ఉంది అనేది తెలుసుకొని వాటిని కనిపెట్టడం చాలా ముఖ్యం. వరుసగా ఈ ఆహార పదార్థాలను తెలుసుకుందాం. ఇలాంటి వాటిలో ముఖ్యమైనది కందిపప్పు. కందిపప్పు మనం రోజువారీగా వాడుకుంటూ ఉంటాం. ఈ పప్పు లేనిదే ముద్ద దిగదు చాలామందికి. ఇలాంటి ఈ కందిపప్పులో దారుణంగా కల్తీ కలుపుతూ ఉంటారు. సాధారణంగా కేసరి పప్పు అనేది ఉంటుంది, లథైరస్ సెటైవస్. ఈ కేసరి పప్పుని కందిపప్పులో తెలివిగా కలిపేస్తూ ఉంటారు. కేసరి పప్పుతో అనేక రిస్కులు, పక్షవాతం వచ్చేటువంటి రిస్క్ చాలా చాలా ఎక్కువ. కందిపప్పు చూడటానికి గుండ్రంగా ఉంటుంది, కేసరి పప్పు ఏమో వంకర టింకరగా ఉంటుంది. ఇది మీకు తేడా. కేసరి పప్పు కందిపప్పు కంటే కొద్దిగా తక్కువ రంగుతో ఉంటుంది. ఇది మరొక తేడా. ఒక్కోసారి మెటానిల్ ఎల్లో అనే రంగుని ఈ నాసి రకం కందిపప్పు కలిపేసేసి ఫ్రెష్గా తాజాగా ఉన్నట్టుగా భ్రమ కలిగిస్తూ ఉంటారు. ఒకవేళ ఇలాంటి అనుమానం ఏదైనా ఉంటే, అంటే ఈ మెటానిల్ ఎల్లో అనేది కలిపి ఉంటారు అన్న అనుమానం మీకుంటే, హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఇది మీకు పాల కేంద్రాలు దొరుకుతుంది, లేకపోతే ఈ స్కూల్ తాలూకు ఈ ఎక్స్పెరిమెంట్లు తర్వాత యాసిడ్ల మీద చోట దొరుకుతుంది. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ని కందిపప్పు కలపండి, నానబెట్టండి. కృత్రిమంగా కలిపినటువంటి పసుపు రంగు గులాబీ రంగులోకి, అంటే ఈ మెజంతా రెడ్లోకి మారుతుంది. ఇలాగా మీరు కందిపప్పులో కల్తీ కలిపారా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఇక మరొక ముఖ్యమైన ఆహార పదార్థం రవ్వ. ఇడ్లీ రవ్వ బరువు తోగటానికి దారుణంగా దాంట్లో ఇనపరజను ఇలాంటివి కలుపుతూ ఉంటారు. ఇనపరజన్ కలిపారా లేదా ఎలా తెలుస్తుంది అంటే, మ్యాగ్నెట్ ఒకటి ఉంచుకొని ఆ రవ్వలో ఉంచి అలా ఇలా కలపండి. కలిదిప్పితే అక్కడ ఇనపరజన్ ఉంటే అది వెంటనే మీకు తెలిసిపోతుంది, ఎందుకంటే అది ఆ మ్యాగ్నెట్ ఇనుపరజన్ అట్రాక్ట్ చేస్తుంది. ఇక మరొక ఆహార పదార్థం సగ్గుబియ్యం. ఈ సగ్గుబియ్యం శరీరంలో వేడి తగ్గటానికి, తర్వాత బరువు తగ్గటానికి, ఇలాంటి వాటిలలో మనం బాగా వాడుతూ ఉంటాం ఈ సగ్గుబియ్యాన్ని. దీంట్లో కల్తీ కలుపుతూ ఉంటారు, ఇసుక కలుపుతూ ఉంటారు, టాల్కమ్ పౌడరు, ఇలాంటి సగ్గుబియ్యంలో కల్తీ కలిపేస్తూ ఉంటారు. మరి మీరు వాడే సగ్గుబియ్యం అవునా కాదా అనేది ఎలా తెలుస్తుంది అంటే, సింపుల్, నీళ్లు పోసి నానబెట్టండి. నిజమైన సగ్గుబియ్యం అనుకోండి, నీళ్ళల్లో నాని చక్కగా ఇలా లావుగా ఉబ్బుతాయి. అలాగే మరొక రకం పరీక్ష కూడా ఉంది. సగ్గుబియ్యాన్ని ఇలాగా అగ్గిపుల్ల గీసి మండించేయండి. బూడిద కూడా మిగలకుండా మండిపోతుంది సగ్గుబియ్యం అయితే. అదే కల్తీ కలిపారనుకోండి, అలా మండదు. ఇక తర్వాత పదార్థం సజ్జలు. సాధారణంగా ఈ సజ్జలలో బూజుని, అంటే ఈ ఫంగస్ని కలుపుతూ ఉంటారు, అలాగే నాచు మొక్కలను కలుపుతూ ఉంటారు. మరి ఎలా తెలుస్తుంది ఈ బూజు ఇలాంటివి కలిపారా లేదా సజ్జల్లో అంటే? రెండు చూడటానికి ఒకటే ఉంటాయి కదా. అది ఏం చేస్తారంటే, ఉప్పు కలిపిన నీళ్ళల్లో ఈ సజ్జల్ని మునిగేలాగా వేయండి. అంటే సజ్జల్ని ఉప్పు కలిపిన నీళ్ళల్లో అలా ముంచండి. ఒకవేళ దాంట్లో ఫంగస్ ఉందనుకోండి, ఆ ఫంగస్ అలాగ నీళ్ళ మీద తేలుతుంది, సజ్జలేమో మునుగుంటాయి. ఇక తర్వాత ముఖ్యమైన పదార్థం అమృతం లాగా మనం రోజువారీగా వాడే పదార్థం నెయ్యి లేదా వెన్న. నెయ్యిలో కలిపేటటువంటి సాధారణ కల్తీ పదార్థం ఏమిటి అంటే వనస్పతి, అంటే డాల్డా. ఇది కలిపేసేస్తూ ఉంటారు తెలివిగా. మరి దీన్ని కనిపెట్టడానికి ఏం చేయాలి అంటే, ఒక తేలికపాటి పద్ధతి ఉంది. ముందు ఒక చెంచాడు పంచదారని 10 మిల్లీలీటర్ల హైడ్రోక్లోరిక్ యాసిడ్లో కరిగించండి. హైడ్రోక్లోరిక్ యాసిడ్ చెప్పుకున్నాం కదా, దీన్ని తెచ్చుకొని ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్లో కలపాలి. అంటే ఈ పంచదారని, ఒక చెంచాడు పంచదార తీసుకొని 10 మిల్లీలీటర్ల హైడ్రోక్లోరిక్ యాసిడ్ కలపాలి, కరిగించాలి. తర్వాత కరిగించారు కదా, దీనికి 10 మిల్లీలీటర్ల నెయ్యిని కరిగించి చేర్చండి.
ఒక నిమిషం పాటు బాగా కదిలించండి. 10 నిమిషాల పాటు కదలకుండా ఉంచండి. ఒకవేళ నెయ్యికి ఈ వనస్పతి అంటే డాల్డా కలిపారనుకోండి, అప్పుడు దానిపైన తేలేటటువంటి నీటి పొర ఎర్రటి రంగులో కనిపిస్తుంది. ఇది మీకు గుర్తు డాల్డా కలిపారా లేదా అనేది. ఇక తర్వాత పదార్థం, మనం రోజువారీగా వాడుకునే పదార్థం కొబ్బరి నూనె. సాధారణంగా ఈ కొబ్బరి నూనెకి వేరే తక్కువ ధర కలిపేటటువంటి నూనెలు కలిపేస్తూ ఉంటారు. ఇలాంటి అనుమానం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా కొబ్బరి నూనె తీసుకొని ఫ్రిడ్జ్లో ఉంచండి. కొబ్బరి నూనె అనుకోండి గడ్డగడుతుంది, ఇతర నూనెలు వేరే పొర మాదిరిగా ఉండిపోతాయి. ఇది మీకు గుర్తు, కొబ్బరి నూనెలో వేరే నూనెలు కలిపారా లేదా అంటానికి. ఇక తర్వాత ఆహారంగా వాడేటువంటి ఎడిబుల్ ఆయిల్స్, వీటిలో కూడా కలిపేస్తూ ఉంటారు. ఆర్జిమోన్ నూనెని వంట నూనెలకి, అలాగే ఇతర ఆహారపు శ్రేణి నూనెలకి కల్తీగా కలిపిస్తూ ఉంటారు. అంటే వేరుశనగ నూనె, నువ్వుల నూనె, ఇలాంటి వాటికి. ఇలాంటి అనుమానం మీకు వస్తే ఏం చేస్తారంటే నైట్రిక్ యాసిడ్ని కలపండి. అప్పుడు ఇలా కలిపితే యాసిడ్ పొర ఎరుపు రంగులో కనిపిస్తుంది. ఇక మరొక ముఖ్యమైన పదార్థం మనం రోజువారీగా వాడుకునేది పాలు. పాలకు నీళ్లు చేరుస్తారు, సాధారణమైన కల్తీది. వెంటనే మీకు అనుభవం మీద తెలిసిపోతుంది. నీళ్లు కలిపిన పాలు చూడటానికి పల్చగా కనిపిస్తాయి. అయితే ఖచ్చితంగా పాలల్లో నీళ్లు కలిసాయా లేదా తెలుసుకోవాలంటే ఏం చేస్తారు? లాక్టోమీటర్తో స్పెసిఫిక్ గ్రావిటీ చూడాలి. ఇది ఒక్కటే మార్గం. పాల స్పెసిఫిక్ గ్రావిటీ ఎంత అంటే 1.1030 నుంచి 1.34 ఈ మధ్యలో ఉండాలి. ఇక మరొక ఆహార పదార్థం మనం రోజువారీగా వాడుకునేది టీ పొడి. ఒకసారి వాడినటువంటి టీ పొడిని ఏం చేస్తారంటే హోటల్స్లో అక్కడ వాడేసేసి బయట బారేస్తూ ఉంటారు. చాలా దారుణంగా ఈ టీ పొడిని కలెక్ట్ చేసేసి ఎండబెడతారు. ఎండబెట్టేసేసి కృత్రిమంగా రంగు కలుపుతారు. కలిపి రీప్యాక్ చేస్తారు, అమ్మేస్తూ ఉంటారు. సబ్ సెంటర్స్లో ఎక్కువ గమనిస్తూ ఉంటాను దీన్ని మీరే ఇంట్లో కనిపెట్టవచ్చు చాలా తేలిగ్గా. బ్లాటింగ్ పేపర్ ఉంటుంది కదా, తెల్లటి బ్లాటింగ్ పేపర్ని నీళ్లతో తడపండి ముందు. దానిపైన మీరు అనుమానిస్తున్న ఈ టీ పొడిని చిలకరించండి. ఒకవేళ దానికి ఏమైనా రంగు కలిపితే ఏం జరుగుతుంది? ఎర్రటి రంగులో కానీ పసుపు రంగులో కానీ మచ్చలు ఆ బ్లాటింగ్ పేపర్ మీద, కాగితం మీద కనిపిస్తాయి. ఇక తర్వాత ఆహార పదార్థం కాఫీ పొడి. సాధారణంగా చికరీ అని ఉంటుంది. ఈ చికరీని కాఫీ పొడికి కలుపుతూ ఉంటారు. దీన్ని తెలుసుకోవాలంటే కొద్దిగా ఈ కాఫీ పొడిని తీసుకొని చల్లని నీళ్ళ మీద, అంటే ఐస్ కోల్డ్ వాటర్ మీద చిలకరించండి. కాఫీ పొడి అనుకోండి నీళ్ళపైన తేలుతుంది, చక్కెర అనుకోండి అలా కిందకి దిగుతుంది. చక్కెర వల్ల ఈ నీళ్లు ఎరుపు అలాగే గోధుమ రంగులు కలిసినటువంటి మిశ్రమ వర్ణంలో కనిపిస్తాయి. ఇక తర్వాత ఆహార పదార్థం యాలక్కాయలు లేదా యాలక్ గింజలు. వీటి నుంచి సుగంధ నూనెని ఇలాగ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇక అది అనవసరం కదా, ఈ సారహీనమైన గింజల్ని లేదా ఈ కాయల్ని అమ్మేస్తూ ఉంటారు యాలక్కాయల కింద. మనమేమో భ్రమపడి మంచి యాలక్కాయలు తెచ్చుకున్నాం కదా అనుకుంటాం, కానీ వాటి నుంచి నూనె తీసేశారు, సారం మొత్తం గుంజేశారు. మరి అది తాజాగా ఉన్నట్టు భ్రమ కలిగించడానికి ఏం చేస్తారంటే కాస్త టాల్కమ్ పౌడర్ చిలకరిస్తారు. యాలక్కాయలు సహజమైనటువంటి సువాసన పూర్తి స్థాయిలో కలిగి ఉండకపోతే నూనె తొలగించారని మీకు అర్థం. అలాగే ఒకవేళ టాల్కమ్ పౌడర్ జల్లింది లేనిది తెలుసుకోవాలంటే ఏం చేయాలి? యాలక్కాయలని ఇలాగా చేతులతోటి టచ్ చేసి చూడండి, స్పర్శించి చూడండి. మీకు పౌడర్ అంటుకుంటే తెలిసిపోతుంది పౌడర్ జల్లారని. చేతి వేళ్ళకి తెల్లటి పొడి అంటుకొని కనిపిస్తే పౌడర్ జల్లినట్టు అర్థం. ఇక తర్వాత ఆహార పదార్థం మిరియాలు బాగా ఖరీదైనటువంటి దినుసులు కాబట్టి కల్తీ కలిపేస్తూ ఉంటారు యథేచ్ఛగా. సాధారణంగా గసగసాలను కానీ లేదా వాయు విడంగాలని ఉంటాయి, వీటిని కానీ ఈ మిరియాలకి కలిపేటువంటి అవకాశం ఉంది. గసగసాలు మిరియాల మాదిరిగా కాకుండా బూడిద రంగులో కాస్త అలాగ వడలుపై కనిపిస్తాయి, అండాకారంలో కనిపిస్తాయి. ఇది మీకు గుర్తు, గసగసాలను గుర్తుపట్టడానికి. ఇక వాయు విడంగాలు అనుకోండి అచ్చం మిరియాల్లాగే కనిపిస్తాయి, కానీ మిరియం గింజలపైన ఏమో ఆ పొర ఎగుడు దిగుడుగా గరుగ్గా ఉంటుంది. వాయు విడంగాలు గుండ్రగా నున్నగా ఉంటాయి, ఇది గుర్తు. ఇక తర్వాత ఆహార పదార్థం ఇంగువని మనం గ్యాస్ తగ్గించుకోవడానికి, నొప్పులు తగ్గించుకోవడానికి బాగా వాడుతూ ఉంటాం వంటలలో. అసలైన ఇంగువ చాలా ఘాటుగా ఉంటుంది, ఖరీదు కూడా చాలా చాలా ఎక్కువ. అందుకని ఏం చేస్తారంటే తుమ్మ బంకని తీసుకుంటారు లేదా గోధుమ పిండిని తీసుకొని ఈ ఇంగువ పాలలో ముంచుతారు. ఇంకేముంది, ఇంగుగా చక్కగా చలామణి చేసేస్తూ ఉంటారు.
అయితే అసలైన ఇంగువని కనిపెట్టడం మీకు పెద్దగా కష్టం కాదు. ఇంగువని చిన్న ముక్క తీసుకొని నీళ్ళల్లో నానబెట్టండి. పూర్తిగా కరిగిపోయి తెల్లటి పాల లాంటి ద్రవం తయారవుతుంది అసలైన ఇంగువ అయితే. అలాగే అసలైన ఇంగువని అగ్గిపుల్లతో మీరు మండించండి. కాంతివంతమైన మంటతో పూర్తిగా కాలిపోతుంది. అది తుమ్మబంగ అలా కాలదు, గోధుమ పిండి కూడా అలా కాలదు. ఇక తర్వాత ఆహార పదార్థం షాజీరా. గడ్డి గింజల్ని ఈ షాజీరాకి కల్తీ పదార్థం కింద కలిపేస్తూ ఉంటారు. అయితే జాగ్రత్తగా గమనిస్తే గడ్డి గింజలు ఉన్నది లేనిది మీకు తెలిసిపోతుంది. గడ్డి గింజలు షాజీరా కంటే చిన్నగా ఉంటాయి. అలాగే ఏ రకమైన వాసన రుచి ఉండవు వీటికి, గడ్డి గింజలకి. ఇక తర్వాత ముఖ్యమైన ఆహార పదార్థం దాల్చిన చెక్క. దాల్చిన చెక్క బదులుగా సాధారణమైన చెక్క పేళ్ళని తీసుకుంటారు. దాల్చిన చెక్క కషాయాలో ముంచుతారు. దాల్చిన చెక్క కింద అమ్మేస్తూ ఉంటారు. అయితే సాధారణ చెక్క పేళ్ళు దాల్చిన చెక్క కంటే కఠినంగా ఉంటాయి, ఇది మీకు గుర్తు. అలాగే నోటిలో పెట్టుకొని కొరికి చూశారనుకోండి, దాల్చిన చెక్క ఏమో ఒకంత తీయగా ఉంటుంది. సాధారణ చెక్క పేళ్ళు అలా తీయగా ఉండవు. దాల్చిన చెక్క మంచి సుగంధాలను వెదజల్లుతూ ఉంటుంది, ఇది మీకు గుర్తు. ఇక తర్వాత ఆహార పదార్థం లవంగాలు. సాధారణంగా లవంగాల నుంచి నూనెను తీసేసేసి సారహీనమైనటువంటి వాటిని లవంగాల కింద అమ్మేస్తూ ఉంటారు. ఒక్కోసారి నాగకేశరాలని ఉంటాయి. వీటి మామూలుగా ఆయుర్వేదంలో స్టిప్టిక్ కింద వాడుతూ ఉంటాం రక్తస్రావాలను ఆపడానికి. ఈ నాగకేశరాలని లవంగాలు కలుపుతూ ఉంటారు, అమ్మేస్తూ ఉంటారు. అయితే నాగకేశరాలకి ఏ రకమైనటువంటి వాసన ఉండదు, ఇది మీకు గుర్తు. పైగా ఈ నాగకేశరాలతో పోలిస్తే లవంగాలు కొద్దిగా వడలిపోయినట్టుగా ముడుచుకుపోయి కనిపిస్తాయి, ఇది మీకు గుర్తు. ఇక తర్వాత ఆహార పదార్థం జీలకర్ర. జీలకర్ర చాలా ఖరీదైంది కాబట్టి దీనికి కల్తీలు బాగా కలిపేస్తూ ఉంటారు. సాధారణంగా గడ్డి గింజలకి ఈ బొగ్గు పొడిని రంగుగా పట్టిస్తారు. ఇలాగ జీలకర్ర లాగా ఇక తెలివిగా అమ్మేస్తూ ఉంటారు. ఇలాంటివి జరిగినట్టుగా మీకు అనుమానం వస్తే ఏం చేస్తారంటే జీలకర్రని ఇలాగా చేత్తో ఉంచుకొని నలిపి చూడండి. బొగ్గు పొడి కనుక కలిపితే మీ అరిచేతులు నల్లగా మారతాయి, సింపుల్. ఇక తర్వాత ఆహార పదార్థం ఆవాలు. సాధారణంగా స్వర్ణక్షీరని బలురక్కిస అర్జుమోన్ అంటారు. ఈ స్వర్ణక్షీరి గింజల్ని ఆవాలకు కలిపేసేసి అమ్మేస్తూ ఉంటారు. అయితే జాగ్రత్తగా పరీక్ష చేసి చూస్తే ఆవాలకి స్వర్ణక్షీరి గింజలకి తేడా ఉంటుంది. స్వర్ణక్షీరి అంటే ఆర్జుమోన్ గింజలు గుండ్రంగా కాకుండా కొద్దిగా ఇలా పొడవుగా కొంచెం ముదురు రంగులో ఉంటాయి, ఇది మీకు గుర్తు. ఇక తర్వాత ఆహార పదార్థం కారం. రంప పొట్టుని దీనికి కాస్త మెత్తగా చేసేసి ఎరుపు రంగు కలుపుతారు. ఇంకేముంది, కారం కింద అమ్మేస్తూ ఉంటారు. దీన్ని తెలుసుకోవాలంటే కారాన్ని తీసుకొని నీళ్ళ మీద చిలకరించండి. ఒకవేళ దాంట్లో రంప పొట్టు ఉంటే అప్పుడు అది నీళ్ళ మీద వెళ్తుంది. రంగు అనుకోండి నీళ్ళని ఎర్రగా మారుస్తుంది, ఇది మీకు గుర్తు. ఇక తర్వాత ఆహార పదార్థం అసలైంది కుంకుమ పువ్వు. ఈ కుంకుమ పువ్వు చాలా ఖరీదైంది. దీంతో అసలైన కుంకుమ పువ్వుకి బదులుగా రకరకాల పదార్థాలని కుంకుమ పువ్వు కింద చలామణి చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మొక్కజొన్న కండల నూగు ఉంటుంది చూసారా, ఆ నూగుకి ఎర్ర రంగు వేస్తారు, కొద్దిగా సువాసన కలుపుతారు. కుంకుమ పువ్వు కింద జాగ్రత్తగా బరిళ్ళల్లో ప్యాక్ చేసి అమ్మేస్తూ ఉంటారు. మనమేమో అమాయకంగా వాటిని తెచ్చేసేసుకొని కుంకుమ పువ్వేమో నన్ను వాడేసుకుంటూ ఉంటాం. అయితే అసలు సిసలైన కుంకుమ పువ్వు కేసరాలు చాలా పటిష్టంగా ఉంటాయి, కఠినంగా ఉంటాయి. తుంపితే అంత తేలిగ్గా తొనగవు. నీళ్ళలో కానీ పాలల్లో కానీ వేశారనుకోండి, బ్యూటిఫుల్ రంగు, చక్కటి రంగుని సువాసనని కుంకుమ పువ్వు వెదజల్లుతుంది. ఇక తర్వాత ఆహార పదార్థం పసుపు. పసుపుకి కల్తీ కలిపేటటువంటి అవకాశాలు చాలా చాలా ఎక్కువ. ముఖ్యంగా మెటానిల్ ఎల్లో అనే రంగు పొడిని స్టార్చి అంటే గంజి పిండికి కలుపుతారు. కలిపి హ్యాపీగా ఇక పసుపు కింద అమ్మేస్తూ ఉంటారు. హైడ్రోక్లోరిక్ యాసిడ్ని ఈ పసుపు నీళ్ళ కలిపి చూడండి. ఒకవేళ గులాబీ రంగులోకి మారితే మెటానిల్ ఎల్లో ఉన్నట్టు అర్థం. అలాగే స్టార్చ్ని కనిపెట్టడానికి మనం చిన్నతనంలో ప్రయోగం నేర్చుకున్నాం కదా, ఐడిన్. ఈ ఐడిన్ ద్రవాన్ని పసుపు నీళ్ళకి కలిపి చూడాలి. ఒకవేళ పసుపు నీళ్ళలో స్టార్చ్ ఉందనుకోండి, స్టార్చ్ ఉంటే వైలెట్ అంటే నీలపు ఎరుపుల మిశ్రమ వర్ణంలో ఇది కనిపిస్తుంది. ఇక తర్వాత ఆహార పదార్థం ధనియాలు. గుర్రపు లద్దె పొడిని ధనియాలకి కలిపేటటువంటి రిస్క్ ఉంది. చాలా దారుణమైన విషయం ఇది. గుర్రపు లద్దెని తెస్తారు, ఈ ధనియాలకి అనుమానం రాని రీతిలో కలిపేస్తే అమ్మేస్తూ ఉంటారు. అయితే దీన్ని తెలుసుకోవాలంటే ధనియాలని నీళ్ళలో నానబెట్టాలి. గుర్రపు లద్దె ఉందనుకోండి, నీళ్ళపైన తేలుతుంది, ఇది మీకు గుర్తు. ఇక తర్వాత ఆహార పదార్థం వక్క పలుకులు.
చెక్క ముక్కల్ని అలాగే రెంప పొడిని వీటికి చాక్లెట్ రంగులు వేస్తారు. చెక్క ముక్కలు తీసుకొని కాస్త రంప పొడి కూడా కలిపి దానికి చాక్లెట్ రంగు వేసేసి ఇక ఒక్క పొలుకుల కింద అమ్మేస్తూ ఉంటారు. దీన్ని కనిపెట్టడానికి ఒక పద్ధతి ఉంది. ఒక్క పొడిని నీళ్ళ మీద చిలకరించండి. నీళ్ళల్లో మునిగిందనుకోండి, అది అసలైన సిసలైనటువంటి ఒక్క అని అర్థం. నీళ్ళపైన తేలిందనుకోండి, రంప పొట్టు అని అర్థం. ఇలాగా ఈ ఒక్కని కూడా మీరు కనిపెట్టవచ్చు. చూసారా ఎంత దారుణమో. అంటే ఇలాగా వీళ్ళ తెలివితేటలతోటి ఈ ఆహార పదార్థాలకి కల్తీలు కలిపేస్తూ ఉంటారు, అమ్మేస్తూ ఉంటారు. రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి వీటిని వాడి అనారోగ్యాల పాలవుతూ ఉంటాం. కాబట్టి మీరు ఈ కల్తీలను కనిపెట్టడం, వాటి నుంచి దూరంగా ఉండటం, ఇలాంటి ఈ కల్తీ ర్యాకెట్ని వీటిని అంతమొందించడం చాలా చాలా ముఖ్యం. లేకపోతే ఆరోగ్యం బదులు అనారోగ్యం పాలవుతాం. ఇలాగా నాకు వీలున్నప్పుడల్లా ఈ వీడియోల్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే కన్సల్టేషన్ టైంలో ఏ డాక్టర్ అయినా 5 నిమిషాలు, మహా అయితే 15 నిమిషాలు కేటాయించగలుగుతాడు. కానీ ఒక విషయం మీద మీకు పరిపూర్ణమైన అవగాహన ఉండాలంటే ఆ విషయానికి సంబంధించిన సమగ్రమైనటువంటి సమాచారం మీకు తెలియటం అవసరం. దానికి నేను ఎంచుకున్న విధానం ఈ వీడియోలు. ఈ వీడియోలోని సమాచారం నచ్చిందని, నచ్చుతుందని, ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అప్పుడు దీంట్లోని విలువైన ఈ సమాచారం వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.